హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే వరిగేడి వామ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి 1500 కట్ట అనమాట మొత్తం. సో 1500 కట్టలను అయితే వామ్గా అయితే వేస్తున్నాం. మొదటి రోజు అయితే సగం అయితే వేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం ఒకేసారి వేసినట్లయితే అది కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే సగం సగం వేసినట్లయితే కొంచెం అరిగిన తర్వాత మళ్ళీ మిగతాది వేసినట్లయితే వామ్ అనేది సరిగ్గా అయితే కూర్చుంటుంది అనమాట. ఇందుకోసం మొదటిసారిగా అయితే సగం వరకు వేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ సగం వేసాము. ఈరోజు ఫైనల్గా మొత్తం అయితే వేయబోతున్నాం అన్నమాట. అలాగే వరిగడ్డి వాము వేయడానికి వరిగడ్డి అనేది కొంచెం అయితే ఆరి ఉండాలి. లేకుంటే తడిగా ఉన్నట్లయితే కొంచెం బూజు పట్టినట్లుగా కుళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే వరిగడ్డి అయితే కొంచెం ఆరి ఉండాలి. సో ఆరిన తర్వాత ఇలా కట్టలు అనేసి తో ఇలా వామ్ అయితే వేయడం జరుగుతుంది. ఇలా వామ్ వేసేటప్పుడు కూడా ఏంటంటే కిందన నేల అనేది ఫ్లాట్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశాన్ని అయితే చూసుకోవాలి. లేదా వర్షం నీరు అలాంటి వచ్చినప్పుడు మనకి డౌనల్ ఉన్నట్లయితే ఆ నీరు అలాగే వామ్ కిందకి వెళ్ళి వరిగడ్డి అంతా కుళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందువలన కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశాన్ని అయితే ఎంచుకోవాలి. అప్పుడు మాత్రమే అక్కడ వరిగడ్డి వామ్ అనేది వేయాలి. ఈ వరిగడ్డి వామ్ అనేది వేసినప్పుడు కింద నుంచి మిడిల్లో అలా రాగానే అక్కడ నుంచి వంపుగా అయితే ఉండాలి. ఇలా వంపుగా ఉన్నట్టయితే ఏంటంటే పైన పడే వర్షపు నీరంతా జారుకుంటూ కిందకైతే వస్తాయన్నమాట. సో ఇక్కడ కూడా ఎగుడు దిగుడుగా అయితే ఉండకూడదు. ఎక్కడైనా కొంచెం ఎత్తు పల్లం అలా ఉన్నా కూడా వాటర్ అనేది లోపల పోయి మొత్తం వరిగడ్డి అంతా కుళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇందుకోసం బాగా అనుభవం ఉన్న వాళ్ళతోనే మాత్రమే ఈ వామ్ అనేది వేయించాలి. ఈ వామ్ అనేది ఎలా పడితే అలా అయితే పేర్చడానికి అయితే కుదరదు అనమాట. సో అందుకే మనం నీట్గా అయితే వామ్ అయితే వేయాలి. సో అలా వేసిన తర్వాత ఎండ్లు అనేది కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే గాలి కానీ వర్షం కానీ ఇలా వచ్చినప్పుడు మనకు వామ్ అనేది పైన ఉన్న గడ్డిని అయితే పక్కకు అయితే తోసేయడం అయితే జరుగుతుంది. దీనివల్ల మనకు అక్కడ వామ్ అనేది సరిగ్గా నిలబడక వర్షపు నీళ్ళు నిలబడే ఛాన్స్ ఉంటుంది. అందుకే తాళ్ళతో ఎండ్లు అయితే వేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక పొడవాటి తాడు తీసుకొని వాటికి ఇరువైపులా ఇటుకలు లేదా ఏదైనా రాయలు అయితే సేమ్ సైజు ఉన్న రాళ్ళను అయితే కట్టాలన్నమాట. అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. దీనివల్ల బరువుకి గాలికి అనేది గడ్డి పైకి అయితే లేకుండా ఉంటుంది. ఇలా వాముని సైజుని బట్టి మనకు 3 లేదా 4 లేదా 5 కానీ ఇలా అయితే వేసుకోవచ్చు అనమాట ఈ ఎండ్లు అనేది. దీనివల్ల వామ్ అనేది సేఫ్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.